హాయ్ అండి. ఈరోజు నేను మీకు వంకాయతో ఒక వెరైటీ అయిన వంకాయ అల్లం కారం చెప్తాను. దీంట్లో ఉల్లిపాయలు ఉండవు, వెల్లుల్లిపాయలు ఉండవు, పచ్చిమిరపకాయలు ఉండవు, ఏమి ఉండవండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వేగంగా చేసేసుకోవచ్చు. వారాలకి వజ్రాలకి ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నారు కదా, అలాంటప్పుడు చేసుకోవచ్చు. మా ఇంటికి ఎవరైనా వస్తే వేగంగా ఈ కూర చేసేసుకోవచ్చు. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. కోసం ఒక పావు వంకాయలు తీసుకున్నాను. చూడండి, చిన్న చిన్న వంకాయలు ఎంత బాగున్నాయి, లేతగా ఉన్నాయి. ఇవి తీసుకోవాలి. తర్వాత అల్లం, ఇంత సరిపోతుందండి. అల్లం, ఉప్పు, కారం, జీలకర్ర. నేనేం చేశానంటే అల్లం మిక్సీ చేసుకున్నాను. మీకు కావాలంటే గ్రేట్ చేసుకొని పక్క పెట్టుకోవచ్చు. వంకాయలు తీసుకొని మూడుకులు తీసేయాలి. ఇగో చిన్న చిన్న ఇంతవరకు ఇంత మూడుకులు ఉంచాలి. ఇప్పుడు దాంట్లో దాన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పుచ్చిలు లేకుండా చూసుకోవాలి. చూసుకొని నీళ్ళలో తరుక్కొని పెట్టుకోవాలి. ఇగో ఇలాగా చేసుకొని ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకోవాలి. అందులోని ఇగో ఈ అల్లం ఇది వేసేయాలి. అందులో ఉప్పు, తగినంత ఉప్పు, నేను 1/2 స్పూన్ వేస్తున్నాను ఉప్పు. జీలకర్ర ఇది కూడా 1/2 స్పూను. తర్వాత కారం. కారం మరీ ఎక్కువ వేసేయకండి, ఎందుకంటే అల్లంలో కూడా కారం ఉంటుంది. వేసి ఇవి కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది ఈ కూర. ఇది వారంలో వజ్రంలో ఇప్పుడు అందరూ ఉపవాసాలు చేస్తారు కదండి, ఆ టైంలో ఈ కూర చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఉపయోగిస్తుంది. ఇది 2 రోజులు ఉంటుందండి. ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయం కాబట్టి ఇది 2 రోజులు నిల్వ ఉంటుంది. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ప్రయాణాల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి కూర తీసుకెళ్ళొచ్చు. ఇగో ఇలా మసాలా రెడీ అయిపోయింది. ఇంతకన్నా దీనికి ఏ వస్తువు పడదండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని అందులో ఈ మసాలా స్టఫింగ్ చేయాలి. లైట్గా పెట్టాలి. పెట్టి ఇది పక్కన పెట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది కూర. ఇందులో ఉల్లిపాయలు అవ్వదు, వెల్లుల్లిపాయ అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. ఎక్కువ మసాలా, మెంతులు, ఇంగువ ఏం అక్కర్లేదు. ఇలా చేసి చూడండి మీరు. చాలా వేగం కూడా అయిపోతుంది ఈ కూర. ఎక్కువ టైం పట్టదు. అంతే రుచిగా కూడా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇది ఎందులోనైనా మీరు తినొచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులో కొంచెం నూనె వేసుకున్నాను, 3 చెంచాలు. ఇప్పుడు ఈ వంకాయలు కొంచెం మెల్లిగా దాంట్లో వేసేయాలి. మరి ఎక్కువ నూనె అవసరం లేదు, 3 చెంచాలు చాలు. చిన్న చెంచాతో 3 చెంచాలు. ఇలా పెట్టుకొని ఉన్న మసాలా దాని మీద వేసేసుకోవాలి. ఇది కలుపుకోవాలి. చూసారా, మెల్లిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇదేం వేయక్కర్లేదు, ఇందులో నీళ్లు గట్రా కూడా ఏం అక్కర్లేదు. సిమ్లో పెట్టేయాలి. పెట్టేసి మూత పెట్టేయాలి. మధ్య మధ్య కలుపుతూ చూసుకోవాలి. మూత పెట్టేసాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. 10 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూస్తాను. చూడండి ఎంత బాగా అయిపోయింది, మెత్తగా అయిపోయింది. ఒక్క మాట చెక్ చేసుకుందాం. కొంచెం ఉంది, ఒక 2 నిమిషాలు. ఇంకో మాట మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకో 5 నిమిషాలు అయిపోయిందండి. చూడండి, రెడీ అయిపోయిందండి. మెత్తగా అయిపోయింది. ఈ మసాలాతో ఈ కూర ఎంతో బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకుంటాను. చూసారా, చూడడానికి ఎంత బాగుంది, తినడానికి అంతకన్నా టేస్టీగా ఉంటుందండి. ఇదిగో, ఎవరైనా మీ ఇంటికి రిలేటివ్ వచ్చినా వేగరైనా చెయ్యాలనుకుంటే ఇలాంటి కూర చేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉండవు కాబట్టి చాలా వేగం అయిపోతుంది వంకాయ కూర. ఇదిగోటండి, వంకాయ అల్లం కారం రెడీ. సరే, 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఇది అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కమెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.